ప్రైజ్ ద లార్డ్. మహా గొప్ప దేవుని వాక్యము కీర్తనలు 22వ అధ్యాయం 14వ వచనం. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానము తప్పియున్నవి, నా హృదయము నా అంతరంగమందు మౌనం వలె కరిగి ఉన్నది. ఇంకా ముందుకెళ్తే నా బలము ఎండిపోయేను, చిల్లు పెంకు వలె ఆయన, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది, నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు అని ఇట్లా చాలా భయంకరంగా అక్కడ ప్రార్థన చేస్తున్నాడు దావీదు. ప్రతి మనిషికి, ఎంతటి రాజుకైనా కష్టాలు వస్తూ ఉంటాయి. మనం వాటిని ఎదుర్కొని జయించినప్పుడే ఒక మంచి రాజుగా, ఒక ప్రవక్తగా, ఒక సేవకుడిగా, ఒక సంఘ పెద్దగా, ఒక విశ్వాసిగా మనం నిలబడగలుగుతాం. నీకు ఎన్ని కష్టాలు వస్తాయో అంత గొప్ప స్థానం దేవుడు నీకు ఇస్తాడు. నా స్థితి కూడా అంతే. ఎన్నో భయంకరమైన కష్టాలు అనుభవిస్తూ ముందుకు నడుస్తున్నాను. దేవుడు ఉన్నతంగా తీసుకెళ్తున్నాడు. శ్రమ వచ్చినప్పుడే, నింద వచ్చినప్పుడే, అవమానం వచ్చినప్పుడే మనం దేవుడి దగ్గర గట్టిగా నిలబడాలి. రోగంలో ఉన్నప్పుడే, బలహీనతలో ఉన్నప్పుడే దేవునిలో ఇంకెక్కువగా ఉండాలి. దేవుణ్ణి స్తుతించే బిడ్డలుగా ఉండాలి, ప్రార్థించే బిడ్డలుగా ఉండాలి, మహిమపరిచే బిడ్డలుగా ఉండాలి. నేను మీరు అలాగుందుముగాక. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని బలపరిచి, స్థిరపరిచి, ఉన్నత స్థానమునిచ్చి, ఆరోగ్యమును, ఆయుష్ను అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.